మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక శుభవార్త ప్రకటించింది. మహిళల స్వయం ఉపాధి, ఆర్థిక స్వావలంబన మరియు పర్యావరణ రహిత రవాణాను ప్రోత్సహించే లక్ష్యంతో స్త్రీ నిధి ద్వారా ఎలక్ట్రిక్ ఆటోలు, ఎలక్ట్రిక్ బైకుల కొనుగోలుకు తక్కువ వడ్డీపై రుణాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కింద ఈ ప్యాసింజర్ ఆటో కొనుగోలుకు 2.74 లక్షల వరకు, ఈ టాలీ ఆటోకు 3.13 లక్షల వరకు రుణం అందించనున్నారు. ఈ రుణాన్ని 60 నెలల సులభ వాయిదాల్లో వార్షిక 11% వడ్డీతో తిరిగి చెల్లించే అవకాశం ఉంటుంది. అలాగే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం కొనుగోలుకు 1 లక్ష వరకు రుణం మంజూరు చేసి 48 నెలల వాయిదాల్లో చెల్లించే సౌకర్యం కల్పించనున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం మహిళలకు తక్కువ నిర్వహణ ఖర్చుతో స్థిరమైన ఆదాయం అందించే మార్గంగా ప్రభుత్వం భావిస్తుంది. ఈ ఆటోల ద్వారా ప్రయాణికుల రవాణా, సరుకు రవాణా వంటి సేవలు అందించడంతో పాటు ఈ బైకులతో డెలివరీ సేవలు, ఫీల్డ్ వర్క్, చిన్న వ్యాపారాలు మరియు ఆన్లైన్ సేవల ద్వారా ఉపాధి అవకాశాలను పొందవచ్చు. ఈ పథకం వల్ల ప్రైవేట్ అప్పుల అవసరం తగ్గడంతో పాటు మహిళల కుటుంబాలకు అదనపు ఆదాయం లభించే అవకాశం ఉంది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగడం ద్వారా కార్బన్ ఉద్గారాలు తగ్గి పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పాటు లభిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. అర్హులైన మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు త్వరలోనే రుణాల మంజూరు ప్రక్రియ ప్రారంభం కానుందని అధికారులు తెలిపారు. ఈ పథకంపై మీ అభిప్రాయం ఏమిటి? మహిళల ఉపాధి, ఆర్థిక అభివృద్ధికి ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ప్రభుత్వ పథకాల తాజా అప్డేట్స్ కోసం డిఆర్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.